హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నైట్ మనకి ఫైనల్ ఆన్సర్ కీ వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ గ్యాప్‌లో రిజల్ట్ కూడా వచ్చేసింది. సో, దానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ ఆల్రెడీ నైట్ వీడియోలో పెట్టాను. అండ్ ఈ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇది కూడా నేను ఇప్పుడు మార్నింగ్ 2:00కి ఈ వీడియో చేస్తున్నాను. సో, మీకు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. రైట్. సో, దీంట్లో మనము తెలుసుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. సో, మెయిన్‌గా అంటే దీంట్లో చాలా స్టాటిస్టిక్స్ అయితే ఉన్నాయి. ఎన్‌టీఏ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దాంతో పాటు అసలు మనకి కట్ ఆఫ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అసలు ఎలా ఉంది? ట్రెండ్ ఎలా ఉంది? స్కోర్సు, మార్క్స్ వాటికి సంబంధించిన ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ గూడా దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్‌లో పెట్టండి. ఓకే. సో, నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇది మీరు మొత్తం చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. సో, కొంచెం జాగ్రత్తగా వినండి దయచేసి. సో, ముందుగా మనకి కీ డేటా పాయింట్స్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. సో, దీంట్లో మనకి అసలు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది రిజిస్టర్ చేశారు 2026, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఎంతెంత మంది రిజిస్టర్ చేస్తున్నారు అనేది నీట్ యూజీకి ఇక్కడ 2019 నుంచి 26 వరకు ఇచ్చారు. సో, ఇప్పుడు ఈ ప్రీవియస్ 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ అంతా మనకు అవసరం లేదు పెద్దగా. బట్ లాస్ట్ 3 ఇయర్స్ తీసుకున్నట్లయితే ఈ 20 ల్యాక్స్ 23లో 20 ల్యాక్స్ రిజిస్టర్ చేశారు. తర్వాత 24 ల్యాక్స్, తర్వాత 22 ల్యాక్స్, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 22 ల్యాక్స్ 79, అంటే మనకి ఆల్మోస్ట్ 25కి దగ్గరగా ఉందన్నమాట ఈ నెంబరు. ఓకే. సో, దాని తర్వాత అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది? సో, 2025లో 22 ల్యాక్స్ అపియర్ అవుతే ఈ సంవత్సరం మాత్రం మనకి 19,99,895. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 20 ల్యాక్స్. ఓకే. అంటే దీని లాస్ట్ ఇయర్ కంటే 2 ల్యాక్స్ తగ్గారనమాట ఏది అపియర్ అవడంలో. అయితే ఇక యాబ్సెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో, యాబ్సెంట్ అయిన వాళ్ళతో మనకు పెద్దగా పని లేదు. సో, ఓవరాల్గా ఇక్కడ చూడండి, మనకి టోటల్గా ఇది రిజిస్టర్డ్, ఇది కూడా అవసరం లేదు ప్రస్తుతానికి. సో, రిజిస్టర్డ్ హిందీ, ఇంగ్లీష్, రిజిస్టర్డ్, అపియర్డ్, సో క్వాలిఫైడ్. ఓకే. సో, 25 అండ్ 26కి కంపారిజన్ చూడండి ఇక్కడ. సో, అందరూ మేల్ ఫీమేల్ అది మనము తర్వాత చూద్దాము. సో, క్వాలిఫై అయిన వాళ్ళు 2025లో 12,36,000 ఉంటే ఈ సంవత్సరం 11,21,000 క్వాలిఫై అయ్యారు. సో, 2026లో ఈ నంబర్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి రిజిస్టర్డ్, అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ కేటగిరీ వైజ్ అనమాట. ఓకే. కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే సరే, రిజిస్టర్డ్ అపియర్డ్తో మనకు పెద్దగా పని లేదులే, కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అనేది చూసుకుంటే ఇదంతా కూడా మనకి నేషనల్ లెవెల్లో డేటా అనమాట ఇది. సో, లాస్ట్ ఇయర్ ఓబీసీ క్యాండిడేట్స్ 5,64,000, ఈసారి 5,12,000. ఓకే. అంటే ఓబీసీలో క్వాలిఫై అయిన వాళ్ళు కొంత తగ్గారనమాట. తర్వాత ఎస్సీలోకి వచ్చేసరికి 1,68,000, ఇక్కడ ఈసారి 1,59,000, ఇక్కడ కూడా తగ్గారు. సో, ఓవరాల్గా మనం పైన చూసినట్లు మొత్తం తగ్గారు కాబట్టి ఇక్కడ కూడా తగ్గుతున్నారు కేటగిరీ వైజ్. బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. సో, ఎస్టీలో 1,43,000, సారీ 67,000 లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు 63,700. ఇక జనరల్కి వచ్చేసరికి 3,38,000, ఇక్కడ 2,91,000. దీంట్లో కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్లో 97,000, ఇప్పుడు 95,000 అనమాట. సో, ఇలా కేటగిరీ వైజ్ అయితే క్వాలిఫై అయిన వాళ్ళ డేటా ఈ విధంగా ఉంది. సో, ఇక్కడికి వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను కదా. సో, కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 144 కట్ ఆఫ్ ఉంటే ఈసారి 213 ఉంది. సో, ఇది ఎందుకు ఉంది అని అంటే ఎక్కువ మందికి మంచి స్కోర్స్ వచ్చాయన్నమాట. సో, టాప్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ స్కోరు 686 ఉంది. బట్ ఈసారి మనకి అది 715, 715 హైయెస్ట్ స్కోర్ అనమాట. సో, అందువల్ల మనకి ఈ ఎక్కువ మంది ఎక్కువ స్కోర్ చేయడం వల్ల, అంటే దీని అర్థం ఏంటి, 50th పర్సంటైల్ 213 అని అంటే 213 కంటే ఎక్కువ మార్కులు
సగం మందికి వచ్చాయన్నమాట. సగం మందికి 213 కంటే ఎక్కువ వచ్చాయి. ఇంకా మిగిలిన సగం మందికి 213 కంటే తక్కువ వచ్చాయి. సో అలా మనకి ఈ కట్ ఆఫ్ అయితే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనమాట. ఇది క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ 144 ఉంటే ఈసారి 213. ఇంకా ఓబీసీ అయితే లాస్ట్ ఇయర్ 113, ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ 113 ఉండేది, ఇప్పుడు 177. చూడండి 177. సో అంత రేంజ్కి వెళ్ళింది. మరి దీన్ని ఇంకొకసారి ఏమైనా తగ్గించే ప్రయత్నం చేస్తారా ఏంటో తెలియదు. ప్రస్తుతానికైతే ఇది క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనమాట మనకి. సో ఇకపోతే మనకి నెక్స్ట్ ఈ స్టేట్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అది 2025 అండ్ ఈ సంవత్సరం 2026కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనకి ఏపీ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయిన వాళ్ళు 36,700 ఉంటే ఈసారి 33,200 వరకే ఉన్నారనమాట. అయితే మరి ఈ తగ్గడం వల్ల మనకి ఏంటి యూజ్ అని అంటే, కోర్స్ ఇందులో ఎవరైనా తగ్గొచ్చు. జనరల్గా మనం ఏమనుకుంటాము, ఎగ్జాము ఆల్రెడీ ఒకసారి రాసాము, మళ్ళీ ఇంకోసారి రాసినా మనకు పెద్దగా స్కోర్ వస్తుందో రాదో, పెద్ద ర్యాంక్ వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో చాలామంది డ్రాప్ అయి ఉంటారు. బట్ అది కాకుండా ఇంకా మంచి అంటే టాప్ స్కోర్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఎగ్జామ్ రాయకుండా డ్రాప్ అయ్యారు. ఎందుకనంటే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ వల్ల వాళ్ళు అలా ఎగ్జామ్ రాయకుండా వదిలేరు. అంటే 400, 450, 500 ఆ రేంజ్లో, అంటే 450 దాకా, 450, 470 ఆ రేంజ్ స్కోర్ చేసే పిల్లలు కూడా చాలామంది రీనీట్కి అంటే డ్రాప్ అవ్వడం జరిగింది. సో అందులో ఆ డ్రాప్ అంటే ఇలా టాప్ స్కోర్ చేసే వాళ్ళు ఎంతమంది డ్రాప్ అయితే ఇంకా ఈ వెనకాల ఉన్న క్యూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కోర్స్ ఇప్పుడు డ్రాప్ అయిన వాళ్ళందరూ లాస్ట్ బ్యాచ్ అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు ఎవరికి, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో సీట్లు రావు కాబట్టి ఎంబీబీఎస్ సీట్లు. సో అది ప్రాబ్లం కాదు. కానీ ముందుండే క్యాండిడేట్లు డ్రాప్ అయ్యారు అని అంటే మాత్రం అది వెనకాల ఉన్న వాళ్ళకి మాత్రం 100% ఫెచ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అది ఒక మంచి విషయం అనుకోవచ్చు. సో ఇంకా అదర్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఢిల్లీలో 40,000 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 35,000. గుజరాత్లో 50,000 లాస్ట్ ఇయర్, ఈసారి 38,000 మాత్రమే. తర్వాత కర్ణాటక 83,000 లాస్ట్ ఇయర్, ఇప్పుడు 65,900. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ 60,000 లాస్ట్ ఇయర్, ఇప్పుడు 55,000 ఉంది. నెక్స్ట్ అలాగే మనకి ఇంకేముంటాయి, సో రాజస్థాన్ తీసుకుంటే 1,19,800, అంటే 1,20,000 అనుకోండి. ఈసారి 1,33,000. దీంట్లో మాత్రం పెరిగారు. అన్ని స్టేట్లో తగ్గినట్టే ఉన్నారు, కానీ ఈ రాజస్థాన్లో మాత్రం పెరిగారు. సో తమిళనాడు 76,000 లాస్ట్ ఇయర్, 61,000 ఈ ఇయర్ అనమాట. తెలంగాణకు వచ్చినట్లయితే 41,500 లాస్ట్ ఇయర్, 38,000 ఈ సంవత్సరం అనమాట. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3,500 దాకా తగ్గినట్టే, 3,500. ఇంకా ఈ విధంగా మనకి మ్యాక్సిమం అయితే నంబర్ అయితే తక్కువనే కనిపిస్తుంది, కానీ స్కోర్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాము. కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇది వచ్చేసి మనకి 2026లో టాపర్స్ లిస్ట్ అనమాట. ఓకే, లిస్ట్ ఆఫ్ టాప్ 138 క్యాండిడేట్స్ స్కోరింగ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ 690. 138 మంది 690 కంటే ఎక్కువ స్కోర్ చేశారంట. సో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. వాళ్ళ లిస్ట్లో ఇక్కడ ఆర్యన్ గుప్తా ఈజ్ ద స్టేట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, పంజాబ్ నుంచి ఇతను. తర్వాత పన్షుల్ బన్సాల్, ఇతను సెకండ్ ర్యాంకు, ఇతనికి కూడా సేమ్ స్కోర్ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి ఉపలక్ష గోయల్ థర్డ్ ర్యాంకు, రాజస్థాన్. సో ఈ విధంగా ఉన్నారు. ఒకవేళ మనం తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా అని చూసుకున్నట్లయితే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇదిగోండి, ఇక్కడ తెలంగాణ నుంచి 13th ర్యాంకరు వీరయ్య గారి సహ్యు. ఓకే, మేల్ క్యాండిడేట్ అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారని చూసినట్లయితే, ఇంకొక తెలంగాణ క్యాండిడేట్ 19 ర్యాంక్, బూరా సాయి శరణ్. ఓకే, తర్వాత కర్ణాటక, తెలంగాణ నుంచి ఇంకో క్యాండిడేట్ 21st ర్యాంక్, కందగట్ల హనీష్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనంటే ఎవరు లేరు. ఇక్కడ ఉన్నారు చూడండి, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏపీ నామాల ప్రేరణ 36th ర్యాంక్. ఓకే, తర్వాత మళ్ళీ తెలంగాణ 38th ర్యాంక్, అందెం సాయి చరణ్ రెడ్డి
సో ఇట్లా మనకి ఇక్కడ తెలంగాణ నుంచి 42 అంటే టాపర్స్లో చాలామంది తెలంగాణ వాళ్ళైతే ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారు, ఎయిమ్స్, జిప్మరు ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతారు కాబట్టి సో మనకి కొంచెం బెటర్ అనుకోవచ్చు. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దీంట్లో చూడొచ్చు మీరు. ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. లేదనంటే మీరు డైరెక్ట్గా ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాపర్స్ ఆఫ్ నీట్ యూజీ 2026 అని చెప్పేసి లింక్ ఉంటుంది. ఈ లింక్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇలా మనకి మొత్తం టాపర్స్ ఎంతమంది ఉన్నారు అంటే లిస్ట్ దీంట్లో ఉన్న లిస్ట్ ఇలా 138. ఇక్కడ వచ్చే లిస్ట్ ఆఫ్ టాప్ 20 ఫీమేల్ టాపర్స్ అనమాట. ఓకే, ఇది అట్లా ఇలా డిఫరెంట్ లిస్టులు అయితే ఇచ్చారు ఇక్కడ. తర్వాత లిస్ట్ ఆఫ్ 20 మేల్ టాపర్స్ ఇది. ఓకే, 10 అన్రిజర్వ్డ్ కేటగిరీ వైజ్ ఇచ్చాడు ఇక్కడ. ఓబీసీ ఎన్సీఎల్లో టాప్ 10, తర్వాత ఈడబ్ల్యూఎస్లో టాప్ 10, ఎస్సీలో టాప్ 10, ఎస్టీలో టాప్ 10, పీడబ్ల్యూడీలో టాప్ 10. ఇలా అందరినీ లిస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ ఇట్లా అన్నీ డిఫరెంట్ లిస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ స్టేట్ టాపర్స్, ఏ ఏ స్టేట్లో ఎవరు టాపర్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో 36 నామాల ప్రేరణ అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ 36th ర్యాంకు. ఇక తెలంగాణలో మనం జనరల్గా ఏపీ తెలంగాణ రెండే చూస్తుంటాం కాబట్టి వీటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో తెలంగాణ 13th ర్యాంకు వీరయ్య గారి సాహ్యు. సో ఇందాక ఆల్రెడీ చూసాం కదా. సో వీళ్ళు మన తెలుగు స్టేట్స్లో టాపర్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము, ఇంకా మనము మెయిన్ పాయింట్కి దగ్గరలో ఉన్నాము చూడండి. సో ఇది ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద గివెన్ మార్క్స్ రేంజ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో మార్క్స్ రేంజ్ ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఆ రేంజ్లో ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారు అనేది ఇక్కడ ఈ టేబుల్ మనకి చూపిస్తుంది. సో 701 నుంచి 720. ఓకే, అంటే 700 అండ్ ఎబో 700 ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 19 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఇది జాగ్రత్తగా వినండి ప్రతిదీ. 651 నుంచి 700 వరకు 1371 క్యాండిడేట్స్ ఉన్నారు. 601 నుంచి 650 వరకు 8425. 550 నుంచి 600 వరకు 27,055 క్యాండిడేట్స్ ఉన్నారు. తర్వాత 501 నుంచి 550 వరకు 52,471 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఈ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, రేంజ్ ఇచ్చారు కదా. సో ఎంత ఈ రేంజ్లో అంటే 350 నుంచి 400 వరకు ఎంతమంది ఉన్నారు? 1,42,000 మంది. తర్వాత 300 నుంచి 350 మధ్యలో 1,80,000 మంది ఉన్నారు. 250 నుంచి 300 మధ్యలో 2,15,000 మెంబర్స్ ఉన్నారు. అలా మనకి మొత్తం ఈ 50-50 గ్యాప్ పెట్టేసి, అంటే ఈ టాప్ అయితే 20 మార్క్స్, లీస్ట్ వచ్చేసి ఇక్కడ 151 అండ్ ఎబో అనమాట. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి స్కోర్సు, ఆ బ్యాండ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇది 2026కి సంబంధించింది. ఓకే, సో అయితే మరి దీన్ని మనం 2025తోని ఒకసారి కంపేర్ చేసి చూద్దాము. సో 2025 ఇది. 25లో మనకి ఇలా ఈ కింద నుంచి పైకి ఇచ్చారనమాట. ఇందాకనేమో పైనుంచి కిందకి, టాప్ ర్యాంక్ ఏమో పైన ఉంది, లీస్ట్ ర్యాంక్ ఏమో కింద ఉంది. ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి లీస్ట్ ర్యాంక్ పైన ఉంది, టాప్ ర్యాంక్ కిందకి వచ్చిందనమాట. సో దీన్ని నేను ఒక ఎక్సెల్లో పెట్టి మీకు రెడీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ 701 నుంచి 720 మధ్యలో 2026లో 19 క్యాండిడేట్స్ ఉంటే 25లో అసలు ఆ క్యాండిడేట్సే లేరు. ఓకే, 25లో ఎంత హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 686. ఇంకా అంతకంటే లేవు కాబట్టి ఈ బ్యాండ్లో అయితే ఎవరు లేరు లాస్ట్ ఇయర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 651 నుంచి 700 వరకు 73 మంది ఉంటే లాస్ట్ ఇయర్, ఇక్కడ ఈ సంవత్సరం 651 నుంచి 700 మధ్యలో 1371 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అంటే ఒకసారి చూడండి, 651 అండ్ ఎబో అప్ టు 720 వరకు ఎంత ఉన్నట్లు మనకి 1390
1390 మంది ఉన్నారు. బట్ 651 లాస్ట్ ఇయర్ 651 అండ్ ఎబో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 73 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది పెరిగారో చూడండి ఇక్కడే. ఓకే, 650 అండ్ ఎబో 651 నుంచి ఎబో స్కోర్ చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 73 మంది ఉంటే ఈ సంవత్సరం 1390 మంది ఉన్నారు. అంటే డిఫరెన్స్ ఎంత? 1317. అంత పెరిగారు చూడండి, 650 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు. ఇదే మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయకండి. సో అదేవిధంగా 601 నుంచి 650 మధ్యలో ఈ సంవత్సరం 8425 ఉంటే లాస్ట్ ఇయర్ జస్ట్ 1259 మంది మాత్రమే ఉన్నారు. ఈ సంవత్సరం 8425 మంది ఉన్నారు. అంటే ఎంతమంది పెరిగారు ఆ బ్యాండ్లో? 7166 మంది పెరిగారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ 551 నుంచి 600 బ్యాండ్లో ఇప్పుడు మనకి 27,055 క్యాండిడేట్స్ ఉంటే లాస్ట్ ఇయర్ జస్ట్ 10,000. అంటే ఆల్మోస్ట్ ఈ బ్యాండ్లో 16,397 మంది పెరిగారు. అంటే ఇక్కడ స్కోరింగ్ కెపాసిటీ పెరిగిందనమాట. స్టూడెంట్స్ యొక్క స్కోరింగ్ కెపాసిటీ పెరిగింది ఈ సంవత్సరం. ఇది ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్నది అంతా మనము ఈ సంవత్సరం నంబర్స్ అనమాట ఇవి. సో ఇదంతా ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా లాస్ట్ ఇయర్ది. ఓకే, సో లాస్ట్ ఇయర్ చాలా తక్కువ, అంటే పేపర్ యొక్క టఫ్నెస్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ తక్కువ స్కోర్ చేసిన వాళ్ళే ఉన్నారు. అంటే ఈ సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఈజీగా ఉంది కాబట్టి ఇంతమందికి ఎక్కువ స్కోర్ రావడం జరిగిందనమాట. ఈ డిఫరెన్స్ కూడా వేసాను చూడండి ఇక్కడ మీకు. సో మ్యాక్సిమం మనకు డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 550 నుంచి 600 బ్యాండ్లో ఎక్కువ డిఫరెన్స్ ఉంది, 16,397 పెరిగింది. లాస్ట్ ఇయర్ 10,000 మంది ఉంటే ఈ సంవత్సరం 27,000 మంది అయ్యారు. సో అట్లానే ఇంకొక బ్యాండ్ ఏంది? 501 నుంచి 551 తీసుకుంటే 52,471 ఇప్పుడు ఉంటే లాస్ట్ ఇయర్ జస్ట్ 39,521, అంటే ఒక 12,950 మంది పెరిగారు. సో అదేవిధంగా 451 నుంచి 500 అయితే ఈ సంవత్సరం 77,000 మంది ఉంటే లాస్ట్ ఇయర్ 69,000. దీంట్లో కొంత బెటర్గానే ఉంది, ఎక్కువ పెరగలేదు, 7,520 మాత్రమే పెరిగింది. సో దాని తర్వాత 401 నుంచి 450 రేంజ్లో ఈ సంవత్సరం 105,403 మంది ఉంటే లాస్ట్ ఇయర్ 88,239 మెంబర్స్ ఉన్నారు. అంటే 17,164 క్యాండిడేట్స్ పెరిగారనమాట ఈ రేంజ్లో. దాని తర్వాత 351 నుంచి 400 రేంజ్లో ఇప్పుడు 1,42,003 క్యాండిడేట్స్ ఉంటే లాస్ట్ ఇయర్ జస్ట్ 1,05,578 ఉన్నారు. అంటే ఇక్కడ కూడా 36,000 మంది పెరిగారు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, 500 అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని అంటే ఈ సంవత్సరం 89,341 మంది. మరి లాస్ట్ ఇయర్ ఎంతమంది? 51,511 మంది. సో అంత డిఫరెన్స్ అనమాట, అంటే 30,000 పెరిగింది. అదే మీరు 400 అండ్ ఎబో తీసుకుంటే ఈ సంవత్సరం 2,71,767, 2,71,767. అయితే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ఆ రేంజ్లో? అంటే 400 అండ్ ఎబో వచ్చిన వాళ్ళు 2,09,253, 2,09,253. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. అంటే స్కోరింగ్ కెపాసిటీ ఎంత, అంటే పేపర్ ఈజీగా రావడం వల్ల ఈ స్కోరింగ్ కెపాసిటీ పెరిగి ఎక్కువ మందికి ఎక్కువ స్కోర్స్ వచ్చాయన్నమాట. ఇది పాయింట్ అర్థం చేసుకోండి మీరు. సో దీన్ని బట్టి మరి మనకి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరు చెప్పండి, కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? సో నేను మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది 2026 డాక్యుమెంటు. ఇక్కడ మనకి మార్క్స్ అబ్టైన్డ్ అట్ ఫ్యూ సెలెక్టెడ్ ర్యాంక్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అనేసి ఇచ్చారనమాట. ఓకే, అంటే 50,000 ర్యాంక్కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఈ టేబుల్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఈ సంవత్సరం 50,000 ర్యాంక్కి 535 మార్కులు వచ్చినాయి. మరి లాస్ట్ ఇయర్ ఎంత వచ్చినాయి? 50,000 ర్యాంక్కి 502 మాత్రమే వచ్చాయి, 502. ఓకే, 502. అంటే ఈ సంవత్సరం ఎంత పెరిగింది? 33 పెరిగింది, 33 పెరిగింది. ఏది? 50,000 రేంజ్లో.
అదే లక్ష ర్యాంక్ అయితే స్కోరు ఈ సంవత్సరం ఎంత ఉంది? 493 ఉంది. మరి లాస్ట్ ఇయర్ ఎంత ఉంది లక్షకి? 464 ఉంది. 464, ఈ సంవత్సరం 493. అంటే స్కోర్ పెరిగింది కదా. అంటే స్కోర్ పెరిగినా కూడా మీ ర్యాంక్ అదే ఉంటుంది. ఓకే, మీ స్కోరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నాకు 30 మార్కులు ఎక్కువ వచ్చినాయి, కానీ నా ర్యాంకు తక్కువ వచ్చింది అని అనుకుంటారు కదా మీరు. సో అది ఇది అనమాట, ఇది రీజన్. అర్థమవుతుంది కదా మీకు. సో 1,50,000 ర్యాంక్కి ఈ సంవత్సరం 460 మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 433. ఓకే, 433, 460. అదే 2 lakhs వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం 433 వస్తే లాస్ట్ ఇయర్ 405 వచ్చింది. 405 అంటే మీకు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము దగ్గరగా 20 నుంచి 30 రేంజ్ వరకు స్కోరు పెరిగింది. బట్ ర్యాంకులు మాత్రం అవే ఉంటాయి. ఓకే, ర్యాంకులు అవే ఉంటాయి. ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఈ ర్యాంకులు వస్తాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, 50,000 ర్యాంకుకి లాస్ట్ ఇయర్ 502 ఉంటే ఈ సంవత్సరం 535. ఇలా 30 ర్యాంకుల దాకా పెరిగాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కట్ ఆఫ్ పెరుగుతుందనా తగ్గుతుందనా చెప్పండి మీరు. సో కట్ ఆఫ్ పెరగడానికే ఛాన్స్ ఉంది. ఎలా అంటారా? ఇప్పుడు 5,000లో 50,000లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారనే దాని మీదనే కదా డిపెండ్ అయి ఉండేది మనకి. సో దాంట్లో ఇప్పుడు మనం అయితే అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా మనం మాట్లాడుకోవడానికి కట్ ఆఫ్ పెరుగుతుందని అనుకుందాం. బట్ ఫైనల్గా అసలు యాక్చువల్గా మనకు అదంతా కరెక్ట్గా తెలియాలి అని అంటే మనకి నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణకి రిజిస్టర్ చేసుకోవాలి క్యాండిడేట్స్ అంతా కూడా. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తాయి. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మన కేటగిరీలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకోవడం అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. అప్పటిదాకా ఇవన్నీ కూడా జస్ట్ ఊహలు, అంచనాలు మాత్రమే. బట్ ఇది కొంచెం ఇప్పుడు నేను చెప్పేటటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. సో ర్యాంకులు అయితే మనకి ఆ విధంగా ఉంటాయి. అంటే ఆ ర్యాంక్ లోపల ఎంతమంది ఉంటారు లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్గా అనే దాని మీదనే నేను చెప్తున్నాను మీకు. సపోజ్ 1,00,000 మందిలో ఈ 1,00,000 ర్యాంకు లోపు ఓసీ క్యాండిడేట్లు ఒక 10,000 మంది ఉంటే ఈ సంవత్సరం కూడా దగ్గర అదే రేంజ్లో ఉంటారు కదా అన్న ఉద్దేశం అనమాట. ఓకే, సో 1,50,000 ర్యాంకుల్లో తెలంగాణలో బీసీఏ క్యాండిడేట్లు 8,000 మంది ఉన్నారు అంటే ఈ సంవత్సరం కూడా అంతమంది ఉంటారు. కానీ ఈ స్కోర్ మారుతుంది కదా, ర్యాంక్ సేమ్ ఉంటుంది, క్యాండిడేట్స్ సేమ్ ఉంటారు అప్రాక్సిమేట్గా, బట్ స్కోర్ మాత్రం మారింది. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ స్కోర్ వస్తేనే మీకు ఈ 1,50,000 ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ 433 వచ్చినా కూడా 1,50,000 ర్యాంక్ వచ్చింది. బట్ మీకు ఇప్పుడు 433 వస్తే ర్యాంక్ ఎంత వస్తుంది? 2 lakhs వస్తుంది, 50,000 పెరుగుతుంది. అర్థమవుతుందా? 433కి లాస్ట్ ఇయర్ 1,50,000 వచ్చింది, బట్ ఈసారి 2 లక్షలు వస్తుంది ర్యాంకు. సో 2 లక్షల ర్యాంక్ వచ్చింది అని అంటే మనము ఇప్పుడు స్కోర్ను బట్టి చూసుకోవడం కాదు, దీన్ని బట్టి అంటే ర్యాంకును బట్టి చెక్ చేసుకోవాలి మనకు అసలు సీట్ వస్తుందా రాదా అనేది. ఎందుకనంటే ఆ ర్యాంకులు అనేవి దాదాపు సేమ్ ఉంటాయి, అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఒక 10-20% వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ మంది టాప్ స్కోర్ చేశారు కాబట్టి దీంట్లో మళ్ళీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎంఆర్సీ సీట్లు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కొంత నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీంట్లో. సో ఇలా మనకి ఈ సంవత్సరం స్కోర్ అయితే పెరిగింది, ర్యాంకులు మాత్రం అవే ర్యాంకులు ఉంటాయి కానీ ఎక్కువ స్కోర్ వస్తాయి. అంటే మీ స్కోర్ను బట్టి సింపుల్గా చెప్పాలనంటే మీ స్కోర్ను బట్టి లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్ రాదు, అంతకంటే ఎక్కువ ర్యాంక్ వస్తుంది ఈ సంవత్సరం. ఓకే, 433కి లాస్ట్ ఇయర్ 150 వస్తే ఈసారి 2 lakhs వచ్చింది. అది మీరు సింపుల్గా చెప్పాలంటే ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, సో మరి అయితే అసలు మనకి మరి సీట్ వస్తుందా రాదా ఇదే కదా అందరూ ఎదురు చూసేది. సో
సో దానికోసం ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ పైన టేబుల్ చూపిస్తున్నాను చూడండి. సో లాస్ట్ ఇయర్ అంటే కేటగిరీ వైజ్ లాస్ట్ ఇయర్ తెలంగాణలో క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవి 2025 క్లోజింగ్ ర్యాంక్స్. ఓకే, సో వాటికి ఎగనెస్ట్గా స్కోర్స్ కూడా వేసాం. లాస్ట్ ఇయర్ లాస్ట్ స్కోర్ అనమాట ఇది, ఈ ర్యాంక్కి తగినటువంటి స్కోర్ ఇది. సో ఒకవేళ మనం ఈ స్కోర్ని బట్టి కాకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ర్యాంక్ని బట్టి, ఎందుకనంటే ఇంత ర్యాంకులో ఇంతమంది బీసీఏ వాళ్ళు ఉంటారు, ఇంతమంది బీసీబీ వాళ్ళు ఉంటారు, ఇంతమంది బీసీసీ వాళ్ళు ఉంటారు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఇది కాబట్టి దాంట్లో అప్రాక్సిమేట్గా అంతమంది అయితే ఉంటారు. కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, 5% 10% పెరగొచ్చు తగ్గొచ్చు క్యాండిడేట్స్, అంతకంటే ఎక్కువైతే డిఫరెన్స్ ఉండదు కాబట్టి. సో ఈ ర్యాంక్స్ని మనము కట్ ఆఫ్ ర్యాంక్స్గా వాటిని మనము బెంచ్ మార్క్గా పెట్టుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే అట్లీస్ట్ అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్లోజింగ్ ర్యాంక్ వరకైనా మనకి సీటు వస్తుంది అని అనుకుంటే, ఓకే ఫస్ట్ ఇది వినండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకే వస్తుంది, ఇంకా పెరగదు ఇప్పుడు అని అనుకుంటే 3,43,458 లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఏది బీసీఏకి. ఇప్పుడు కూడా అంతవరకే వస్తుంది, ఇంకా ఎక్కువ ర్యాంక్ దాకా వస్తుందా రాదా అంటే ఎక్కువ ర్యాంక్ సంగతి పక్కన పెడదాం కాసేపు. సో అదే ర్యాంక్ వరకు మనకి సీట్ వస్తుంది అని అనుకుంటే, సో దాని స్కోరు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 338 ఉంది. అయితే ఇదే ర్యాంక్కి మరి ఈ సంవత్సరం స్కోర్ ఎంత ఉంటుంది, 373 ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది, మీకు ఆ ర్యాంక్ వరకే సీట్ వస్తుంది అనుకున్నా కూడా కట్ ఆఫ్ అయితే పెరిగింది చూడండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 338 అయితే ఈ సంవత్సరం కట్ ఆఫ్ మీకు అదే ర్యాంకుని బట్టి 373 దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. దీన్ని బట్టి ఇక్కడ ఇంకా మిగిలిన కేటగిరీస్ కూడా చూడండి. సో ర్యాంక్ ఎగనెస్ట్గా నేను స్కోరు అదే ర్యాంక్కి ఈ సంవత్సరం ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా నేను ఇక్కడ వేశాను అనమాట. సో దీన్ని బట్టి మీకు బీసీఏ లాస్ట్ ఇయర్ 338 అయితే ఈసారి 373, బీసీబీ 403 అయితే ఇప్పుడు 420, బీసీసీ 441 అయితే ఇప్పుడు 376, 341 376, బీసీడీ 398 427, బీసీ 406 423, ఈడబ్ల్యూఎస్ 418 446, మైనారిటీ 400 418 ఈ సంవత్సరం. ఓపెన్ కేటగిరీ 414 లాస్ట్ ఇయర్, ఇప్పుడు 430 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది. ఎస్సీ 126 లాస్ట్ ఇయర్ ఉంది, ఈసారి 173 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. దాని తర్వాత ఎస్సీ 2 వచ్చి మనకి 351 లాస్ట్ ఇయర్, 384 ఈ సంవత్సరం. అండ్ ఎస్సీ 377 లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 397 దాకా వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత ఎస్టీ 370, ఈసారి 401. ఇది యాజ్ పర్ మనకి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ వరకే వస్తుంది అని అనుకుంటే. కానీ మీరు అడగొచ్చు, మరి సీట్లు పెరిగాయి కదా, ఆల్రెడీ ఒక 810 సీట్లు పెరిగాయి, మరి ఆ సీట్లు పెరిగినందుకు ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది కదా అని మీరు అనొచ్చు. కోర్స్ ఈ కట్ ఆఫ్ తగ్గుతుంది అండ్ ఈ ర్యాంక్ కూడా పెరుగుతుంది. సో ఎంత పెరుగుతుంది అని అంటే చెప్తాను వినండి. ఇప్పుడు మనకి మొన్న మనం పెట్టిన వీడియో మీరు చూసారో లేదో, సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి మొన్న 810 సీట్స్ పెరిగాయి కదా. సో దాంట్లో గవర్నమెంట్ 110, ప్రైవేట్ 500, మైనారిటీ 100, డీమ్డ్ యూనివర్సిటీ 100. దాంట్లో నుంచి ఇప్పుడు ఆ గవర్నమెంట్ కాలేజెస్లో నుంచి 17 ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి, 94 ఏమో తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఏ కేటగిరీలో ఉంటాయి, అండ్ ప్రైవేట్ 250 ఉంటాయి, మైనారిటీ 50, అండ్ డీమ్డ్ యూనివర్సిటీ మొత్తం ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. సో టోటల్గా వచ్చేసి ఈ మైనారిటీ తీసేస్తే 344 సీట్స్ మనకి ఏ క్యాట్లో ఉంటాయి. తెలంగాణ కౌన్సిలింగ్లో ఏ క్యాట్లో 344 సీట్స్ ఉంటాయి. అయితే ఈ 344 సీట్స్ని మనము కేటగిరీ వైజు కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ బట్టి ఎన్ని సీట్లు వస్తాయంటే, ఈ బీసీఏ 24, బీసీబీ 34, బీసీసీ 3 సీట్స్, బీసీడీ 24 సీట్స్, బీసీఈ 14 సీట్స్. ఈ విధంగా మనకి ఈ 394 అంటే ఈ మైనారిటీ తీసేస్తే 344, ఈ 344 సీట్స్ని రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేస్తే ఏ కేటగిరీలో ఇలా 24, 34, 24, 14, ఓపెన్లో 158, తర్వాత ఎస్సీ 2 31, ఎస్సీ 3 17 సీట్స్, ఎస్టీ 34 సీట్స్ వస్తున్నాయి. మరి ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, పెరిగినాయి కదా అని అంటే ఈ 24 సీట్స్కి ఎంత ర్యాంకు పెరుగుతుంది, ఎంత వరకు పెరగచ్చు అని అంటే ఒక
ఒక 5,000 నుంచి 10,000 రేంజ్ వరకు ర్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు 3,43,000 ఉంది అని అంటే ఇది అప్ టు 3,50,000 లేదా 3,55,000, ఇంకా ఛాన్స్ ఉంటే 3,60,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనము ఈ క్లోజింగ్ ర్యాంకు ఎంతవరకు పెరగొచ్చు అనేది ఒక అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. బీసీసీలో జస్ట్ 3 సీట్లు ఉన్నాయి. బీసీసీలో 3 సీట్లు ఉన్నాయి. అయితే 3 సీట్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో తక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరుగుతుంది బట్ తక్కువ పెరుగుతుంది. 3,37,000, 3,45,000 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 350 వరకు మ్యాక్సిమం గట్టిగా. సో అలా అంటే ఇప్పుడు ఇప్పుడు పెరిగినటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా నేను చెప్పినట్లు కేటగిరీని బట్టి 5,000 నుంచి ఒక 10,000 లేదా 20,000 మ్యాక్సిమం అనుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఒక్కొక్కసారి రావచ్చు, ఎందుకంటే ఇంకా సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి. ఓకే, సీట్స్ ఎంబీబీఎస్ సీట్లు ఇంకా వచ్చే ఉన్నాయి, ఇప్పుడు వచ్చినవి కాకుండా ఇంకా వచ్చే కూడా ఉన్నాయి. మరి అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఇంకా తెలియదు మనకి. సో అవి వస్తే ఒకవేళ అప్పుడు ఇంకా ఇది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించేది ఇదంతా అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను. సో ఈ స్కోర్ ఉన్న వాళ్ళకైతే 100% సీట్ వస్తుంది, అది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకనంటే ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ని బట్టి చూపిస్తున్నటువంటి స్కోర్ ఇది. సో దీనికైతే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు పెరిగిన సీట్లు సంబంధించి ఎంతవరకు ఈ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది అని అంటే ఇది ఒక 5 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ నుంచి ఒక 10 మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ర్యాంక్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకొక -10 మార్క్స్ అనుకోండి, లేదా -15, ఇంకా గట్టిగానంటే -20 చేసుకొని చూసుకోవచ్చు మీరు. ఓకే, సో అలా చూసుకుంటే మీ స్కోర్కి అంటే ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పినట్లు ర్యాంక్ని బట్టి చూసుకున్నట్లయితే ఒక 5,000 నుంచి మ్యాక్సిమం 20,000 కూడా తగ్గించిన మీకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే, 20,000 అనేది చాలా ఎక్కువ యాక్చువల్గా, బట్ 5,000 అయితే రీజనబుల్. అది కేటగిరీని బట్టి కొన్ని, ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఉంది, ఎస్సీ 1లో లాస్ట్ ఇయర్ 12 lakhs దాకా మనకి సీట్ వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా వస్తుందా అని అంటే ఈ సంవత్సరం అసలు క్వాలిఫై అయిందే 11,21,000. మరి ఎస్సీ 1లో ఎస్సీకి కట్ ఆఫ్, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ తక్కువే కాబట్టి మరి దీంట్లో ఎంతవరకు ఉన్నది ర్యాంక్ అనేది చూడాలి. సో ఇట్లా మీకు ఈ ర్యాంక్ అనేది 5,000 అయితే తగ్గించుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే 5,000 ఎక్కువ, ఇప్పుడు 2,13,000 అయితే 2,18,000 లేదా 220 దాకా కూడా సీట్ రావచ్చు అని అర్థం అనమాట. సో బీసీ 222 ఉంది, 230 వచ్చినా కూడా రావచ్చు. 2,30,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అట్లా మీకు అసలు సీట్ ఎప్పుడు రాదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3,37,000, ఈ 4,50,000 ఉందనుకోండి మీ ర్యాంకు, అప్పుడు ఖచ్చితంగా రాదు. ఓకే, ఇప్పుడు ఇది 2,27,000 ఉంది, మీ ర్యాంకు 3 lakhs ఉందనుకోండి, అప్పుడు రాదు అని చెప్పొచ్చు. కానీ మీకు ఒక 20,000 డిఫరెన్స్తోని దగ్గరగా ఉందనంటే 5,000 నుంచి 10,000 కానీ 15, 20, 30,000 ఉన్నా కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి కంపల్సరీ. రిజిస్టర్ చేసుకొని మీరు ప్రయత్నం చేయటంలో ఎటువంటి తప్పు అయితే లేదు. పోతే ఒక 2,000, 3,000 మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి పోతాయి, అంతకు మించి అయితే ఏముండవు ఎక్కువ. కాబట్టి మీరు ఛాన్స్ని వదలకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు, కట్ ఆఫ్ స్కోర్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుందా తగ్గుతుందా అని చాలామంది చాలా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, సో ఖచ్చితంగా పెరుగుతుంది, ఏది స్కోర్ వైజ్గా చూసుకుంటే పెరుగుతుంది. కానీ సీట్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దీంట్లో ఇంకొక 10 మార్క్స్ అట్లా మీరు తగ్గించి చెక్ చేసుకోవచ్చు. 370, 360, 360 వరకు రావచ్చు. ఇది 420 ఉంది, 410 వరకు, 405 ఆ రేంజ్ దాకా రావచ్చు. అంటే మళ్ళీ ఇదే స్కోర్ వరకు వస్తుందన్నమాట. ఓకే, అప్రాక్సిమేట్గా మళ్ళీ అంటే అన్నిట్లో కాదు, కొన్ని కేటగిరీస్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. సో ఈ ఈ స్కోర్స్ ఉన్న వాళ్ళకైతే 100% సీట్ అయితే గ్యారంటీ. ఇంకా ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మీకు ఎంత తక్కువ ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 10 మార్క్స్ అయితే ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, కోర్స్ మైనసే ఉంటుంది దీంట్లో నేను చెప్పిన ప్రకారం. ఇదైతే 5,000 నుంచి ఒక 10,000, 20,000, 30,000
డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రై చేయడం మర్చిపోకండి. సో ఇది మనకి ఇప్పుడు ఉన్న డేటాని బట్టి మనకి అప్రాక్సిమేట్గా స్కోరు లేదా ర్యాంకు ఎంతవరకు రావచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. దీనికి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, మీ కేటగిరీ ఏంటి, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత స్కోర్ వచ్చింది, అవన్నీ కూడా చూసుకొని ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. సో దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో ఇంకా ఎవరికైనా కంప్లీట్గా కౌన్సిలింగ్, గైడెన్స్, సర్వీస్, సపోర్ట్ కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేసేయండి. ఆఫీస్ వచ్చేసి మనకి ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్లో ఉంది. కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఓకే, సో ఫోన్ నెంబర్ వచ్చి 9849966500. ఓకే, ఈ నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు. ఆఫ్లైన్ సర్వీస్ ఉంది, ఆన్లైన్ సర్వీస్ ఉంది. మీరు పర్సనల్గా వస్తే ఇంకా బెటర్, కాబట్టి తప్పకుండా సర్వీస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పటిదాకా విన్నందుకు చాలా థ్యాంక్స్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి.